అండి ఈరోజు మనం లైవ్లోకి వద్దాం. మరి కొన్ని విషయాలు దేవుని గ్రంథంలో నుంచి మనం పరిశీలనగా చూసుకుందాం. మరి ఇప్పుడు రాజు సహోదరుడు మనకి కోసం ప్రార్థన చేస్తాడు. రాజు ఇటు తీసుకో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నాయన నీ బిడ్డల కోసం నా తండ్రి ఆయన ఆత్మీయంగా మరి పురికొల్పుటకు ఆయన నీ సేవకుని ద్వారా ప్రభువా కొన్ని విషయాలను ప్రభువా ఈ ఫోన్ ద్వారా చరవాణి ద్వారా ప్రభువా ప్రత్యక్ష ప్రసారం చేయుటకు ప్రభువా నీ సేవకుడికి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నా తండ్రి. అయా బిడ్డలకు ఎలాంటి ఆత్మీయ ఆహారం కావాలో, బిడ్డలకు ఎలాంటి నాయన మేలుకొల్పు కలిగినటువంటి వాక్యాలు అవసరమో నా తండ్రి నీ సేవకుని ద్వారా మీరు మాట్లాడుతురమ్మని అడుగుతున్నాను నాయన. అయా నీ సేవకునికి నోటికి బోరుగా ఉండి ప్రభువా సమయోచితమైనటువంటి జ్ఞానము ద్వారా ప్రభువా మీరు మాట్లాడుతూ రమ్మని, పరిస్థితులన్నింటినీ అనుకూలింపజేస్తూ రమ్మని, అయా మా ప్రార్థన మీరు ఆలకిస్తూ అంగీకరిస్తూ రమ్మని యేసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మనం ఈ యొక్క ప్రార్థన కోరికలను ప్రారంభించిన 272వ పాట 272వ పాట ప్రేమ 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 ప్రియుడవు నీవే అనే పాట పాడుకుందాం. 272వ పాట ప్రేమ 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 ప్రియుడవు నీవే ఆనందం ఆనందం ఆయనే అనే పాట పాడుకుందాం. ఇది ప్రేమ 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 ప్రియుడవు నీవే ఆనందం ఆనందమే నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమధికమయా నాపై, నీ ప్రేమధికమయా, నీ ప్రేమధికమయా నాపై, నీ ప్రేమధికమయా. ప్రేమ 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 ప్రియుడవు నీవే ఆనందం ఆనందమే పరలోక ప్రశస్త రాజా ప్రేమతోనే తెంచినావా. పరలోక ప్రశస్త రాజా ప్రేమతోనే తెంచినావా. ప్రేమ తెలియగలనా నీ ప్రేమలో మెరుగగలనా. ప్రేమ తెలియగలనా నీ ప్రేమలో మెరుగగలనా. ప్రేమ 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 ప్రియుడవు నీవే ఆనందం ఆనందమే. ద్రోహినయ్యనాళ్ళో నేను కాంచగానే తిరిగి తినయ్యా. ద్రోహినయ్యనాళ్ళో నేను కాంచగానే తిరిగి తినయ్యా. ప్రేమతో నా ప్రియుడా నన్ను కౌగిలించితివి. ప్రేమతో నా ప్రియుడా నన్ను కౌగిలించితివి. ప్రేమ 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 ప్రియుడవు
వలె వాడిపోవున్ ఇహలోక సకల మహిమ పువ్వుల వలె వాడిపోవున్ వాడది అయ్యా నీ ప్రేమ వాడిపోదయ్యా వాడది అయ్యా నీ ప్రేమ వాడిపోదయ్యా ప్రేమ 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 ప్రియుడవు నీవే ఆనందమానందమే నీ ప్రేమ మాధుర్యమును వివరించతరమౌనే నాకు నీ ప్రేమ మాధుర్యమును వివరించతరమౌనే నాకు అతి సులభముగానే పరమున వివరించగలను అతి సులభముగానే పరమున వివరించగలను ప్రేమ 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 ప్రియుడవు నీవే ఆనందమానందమే 257వ పాట ఒక 2 వచనాలు పాడుకుందాం. 257వ పాట పాడుకుందాం. నీలి మేఘాలు నా కొరకు రాగా నేనెగసిపోదును. నీలి మేఘాలు నా కొరకు రాగా నేనెగసిపోదును. నా ఆనందము పరిపూర్ణము కాగా నా యేసుతో నందును. నా ఆనందము పరిపూర్ణము కాగా నా యేసుతో నందును. నీలి మేఘాలు నా కొరకు రాగా నేనెగసిపోదును. విశ్వాస యాత్రలో వెను చూడక వినయముతో నేను సాగేదా. విశ్వాస యాత్రలో వెను చూడక వినయముతో నేను సాగేదా. విజయోత్సవముతో పాడుచు యేసుని ప్రేమను కొనియాడెదా. నీలి మేఘాలు నా కొరకు రాగా నేనెగసిపోదును. మరణము నన్నేమి చేయును. జీవమైన యేసుడుండగా మరణము నన్నేమి చేయును. జీవమైన యేసుడుండగా శోధనలు పరిశోధించగా సువర్ణమై మెరయుచుండును. మేలి మేఘాలు నా కొరకు రాగా నేనెగసిపోదును. మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయము
23వ వచనాన్ని ముందుగా మనం చదువుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. ప్రేమ పరిపూర్ణుడగు మా ప్రియ పరలోకపు తండ్రి, జీవంగల దేవ, యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామంలో మరొకసారి నీకు వందనాలు ప్రభువా. ఈ విధంగా నీ పాసనిధికి రాగలిగిన భాగ్యాన్ని బట్టి వందనాలు. ఇటువంటి ఉన్నతమైన స్థితి ఎంతో మంది జనులకు లేదు. అల్పులం, అందరికంటే కూడా చాలా తక్కువ స్థాయి గలవాళ్ళం. మాకు మీరు ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభా. నిన్ను సేవించుట, నిన్ను ధ్యానించుట, నీ గురించి తెలుసుకొనుట ప్రభా మాకెంతో ధన్యకరం. కాబట్టి తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరి ఈ విధంగా షాలేం ప్రార్థన మందిరం ద్వారా ప్రభా మరి ఎందరో వీక్షిస్తున్న ప్రేక్షకులను బట్టి కూడా నీకు వందనాలు ప్రభా. నేను ఇప్పుడు కొన్ని నిమిషాలు ఈ పాసనదిలో ఈ వాక్యాన్ని వివరించబోతుండగా నా ఎడల కనికరపడి ప్రభా, నా ఎడల జాలి చూపించి అజ్ఞాని అయిన నన్ను ప్రభా నీ యొక్క ఆత్మీయ జ్ఞానంలోకి నడిపించవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. ఒక్కసారి దయతో నన్ను జ్ఞాపకం చేసుకోండి. నువ్వు చూచుచున్న దేవుడు ప్రభా, మా పరిస్థితి అంతా ఎరిగిన దేవుడు ప్రభా. నువ్వు కొంత దయచేస్తేనే తప్ప ఈ దీనదాసుడు ఏమి పొందలేడు. కనుక నా మీద, నా జ్ఞానం మీద నేను ఆధారపడకుండా కేవలం నువ్వు ఉన్నావని, నువ్వు చూస్తున్నావని ప్రభా, నీ ప్రజలకు నువ్వు నీ ఉద్దేశాలను ఈ విధంగా తెలియజేసేవాడు అని నమ్ముతూ నిన్ను హెచ్చిస్తూ, నేను ఆరాధిస్తూ, నేను పూజిస్తూ, నీ పాసన్నిధిలో సాగిలు పడుతూ నన్ను నేను తగ్గించుకొని ఈ ప్రార్థన యేసు ప్రభు నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి ఉదయమున మరి ఈ విధంగా మీ ముందుకు రావటం అనేది దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతగా నేను భావిస్తున్నాను. మరి ఈరోజు ప్రత్యేకించి ఏం మాట్లాడాలా, ఏం మాట్లాడితే బాగుంటుంది అని ఆలోచిస్తే, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచం అంతా ఏ విధమైన పరిస్థితిలో ఉన్నారు అని మనం ఆలోచిస్తే అందరూ కూడా అశాంతిలో గురైపోయినట్టు, మరి భయభ్రాంతులు అయిపోయినట్టు, మరి మరణానికి మరి అందరం కూడా చేరువైనట్టు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఈరోజు ప్రపంచం అంతా ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఇది క్రొత్తగా నేను మీకు వివరించేది ఏమి లేదు, మనందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఈరోజు మానవుడు ఇన్ని రోజులు అంటే ఈ పరిస్థితులు రాకముందు వరకు మానవుడు ఏమని తలంచాడంటే, మానవుడే మహనీయుడు, మానవుడు సృష్టికి ప్రతి సృష్టి చేయగలడు, మానవుడికి అసాధ్యమైంది భూమి మీద ఏదీ లేదు అని ఎందరో జ్ఞానవంతులు, విజ్ఞానవంతులు, శాస్త్రజ్ఞులు, తెలియగలవారు, మరి అగ్ర దేశాల నుంచి ఉన్నవారు ఎంతోమంది అంటూ వచ్చారు. అయితే ఈ యొక్క వినాశనం ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే అగ్రదేశాల నుంచే ప్రారంభమై వాళ్ళే మా వల్ల కాదు, ఇక మేమేమి చేయలేము, మరి ఇది ఇక దేవుడే కాపాడాలా అనే పరిస్థితికి ఈరోజు వచ్చినట్టుగా మనం చూస్తుంటాం. సరే, మానవుడు బ్రతికున్నంత కాలం వాడు డిఫెన్స్ చేసుకోవటానికి ఎన్నో మార్గాలు ఎత్తుకుతూ ఉంటాడు. సరే, ఇప్పుడు మన గవర్నమెంట్ కానీ మరి వాళ్ళు కూడా ఎన్నో మార్గాలు తెలియజేస్తూ మనం ఇట్లుంటే మంచిదేమో ఇట్లుంటే అరికట్ట ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే బ్రతకాలని. కాబట్టి మానవుడు బ్రతుకు మీద ఎంత ఆశ అంటే, జీవించడం ఎవరినైనా మీరు కనుకోండి, ఇక 5 నిమిషాలు చచ్చిపోయినట్టు కూడా ఏమండి తాతగారు, మీరు బ్రతకడానికి ఇష్టపడుతున్నారా, ఏమైనా వైద్యం చేయమంటారా అంటే ఖచ్చితంగా చేయాలా అంటారు. ఎందుకంటే బ్రతుకంటే ప్రతి వాడికి కూడా బ్రతకాలనే ఆశే. కాబట్టి ఈరోజు బ్రతుకుని గురించి సత్యవేదమైన బైబిల్ ఏం చెప్తుంది అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మరి బైబిల్, యేసుక్రీస్తు ప్రభువారు, బైబిల్ అనగానే మనకి జ్ఞాపకం వచ్చే ఏకైక వ్యక్తి ఎవరు అని అంటే యేసుక్రీస్తు వారే.
ఎందుకంటే మీరు సెర్చ్ చేయండి, గూగుల్ సెర్చ్ కానీ దేని మీదైనా చేయండి, భూమి మీద ఉత్తమ మనుష్యుడు ఎవరున్నారు అని అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు వారిని తెలియజేస్తారు. ప్రపంచంలో ఎవరైనా, ఏ గ్రంథాలైనా, ఏ సెర్చ్ అయినా, ఏదైనా యేసుక్రీస్తు వారికి మించిన మానవుడు ఈ భూమి మీద ఇంతవరకు పుట్టడు అనే కంక్లూజన్కి వచ్చారు. కారణం ఏంటి అంటే ఆయన అతీతమైన మానవుడు, మానవ జ్ఞానానికి అందనంత మహాపురుషుడు. ఎందుకు అంటే ఆయన సంపూర్ణ మానవుడు, దాంట్లో ఏమాత్రం కూడా డౌట్ లేదు. కానీ సైమల్టేనియస్గా ఆయన సంపూర్ణ దేవుడు. ఎందుకు నేను ఆ మాట అన్నానంటే ఆయన మరి మరణాన్ని జయించిన ఏకైక వీరుడు. యేసు ప్రభు ఎవరు అనగానే నీకు జ్ఞాపకం రావాల్సింది ఏంటి అంటే మరణాన్ని జయించిన ఏకైక మానవ దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఎందుకంటే మీరు ఆలోచించండి, మీరు ఎవరైనా చెప్పండి, ఇంకా యేసుక్రీస్తు కాకుండా మరణాన్ని జయించిన వ్యక్తులు భూమి మీద ఉన్నారా అనేది మీరు సెర్చ్ చేయటమే కాదు, ఉంటే చెప్పండి. కానీ ఇంతవరకు కూడా ఏ మానవుడు కానీ, ఏ గ్రంథం కానీ, ఏ జ్ఞానవంతుడు కానీ, ఏ శాస్త్రజ్ఞుడు కానీ ఆ మాటలు చెప్పలేకపోయారు. హాకిన్స్ అనేవాడు కూడా పెద్ద శాస్త్రవేత్త, ప్రపంచంలోనే అత్యున్నతమైన శాస్త్రవేత్త. ఆయన మానవ జ్ఞానం చాలా గొప్పది అని ఎన్నో రకాలుగా ప్రూవ్ చేస్తూ వచ్చిండు. కానీ ఈరోజు ఆయన కూడా లేడండి. కాబట్టి ప్రపంచంలో శాస్త్రాలు కనుగొనలేనివాడు, శాస్త్రాలకు అర్థం కానివాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. ఎందుకు అనంటే ఆయన లోకంలో వాళ్ళు రాజులుగా ఉన్నారండి. రాజులు, చక్రవర్తులు, మరి రాజ్యాలు లేని వారు, ప్రపంచాన్ని గడగడలాయించిన అలెగ్జాండర్ లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా ఒక దోమ కొట్టి అలెగ్జాండర్ చనిపోయిందని ఎంత హాస్యాస్పదం కదండి. ప్రపంచాన్ని ఉర్రూతలగించిన వాడు ఆ విధంగా చనిపోవడం అనేది చాలా హాస్యాస్పదం. అటువంటి వాళ్ళ అనుభవాల నుంచి మనం తీసుకుంటే వాళ్ళు ఇచ్చిన అనుభవాలు ఏంటి అంటే మానవుడు ఈ లోకానికి ఏమి తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని పోలేడు. కనుక మానవుడు తన జీవితాన్ని గురించి తను ఏదో భ్రమలో ఉండటానికి వీల్లేదు అని వాళ్ళందరూ మనకు పాఠాలు నేర్పుతూ పోయారు. కాబట్టి ఈ సమర్థుడైన దేవుడు మానవ కోటిని రక్షించడానికే ధ్యేయంగా చేసుకొని ఈ లోకానికి వచ్చిన ఏకైక మానవ కుమారుడు, దేవుని కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి మనల్ని అడిగితే ఏం చెప్తామండి? మీరు ఎందుకు వచ్చారంటే మేము బ్రతకడానికి వచ్చినామండి అంటారు. ఎంతకాలం బ్రతుకుతారండి? ఏమోనండి అని. మరి మీరు ఎవరికి జన్మించారంటే ఫలానాడుకు జన్మించినాడు. కానీ జన్మ రహస్యం ఏంటో తెలుసా అండి? మీ జగత్తు పునాదులు వేగ మునిపే యేసుక్రీస్తులో మనం తెలుసంట. మన తల్లిదండ్రులు ఈ లోకానికి రాకముందే మనం ఎవరో యేసు ప్రభువుకు తెలుసంట. కాబట్టి ఆయన అంటాడు, దేవుడు జగత్తు పునాదులు వేయక మునిపే మీరు నాకు తెలుసు అని చెప్తాడు. అందుకనే మహానుభావుడైన దావీదు మహారాజు చూరాలి గర్భమందు పిండముగా నిరూపింపబడక ఎముకలు ఏ రీతిగా తయారు చేస్తారో నాకు అర్థం కావటం లేదు, నాకు అదంతా తలుసుకుంటే భయం ఒడుగు పుడుతుంది అని దావీదు మహారాజు ఆయన జ్ఞానంతో ఆయన చెప్తూ వచ్చాడు. కాబట్టి ప్రేమైన సోదరి సోదరులారా, నీకు అసాధ్యమైనది దేవునికి సాధ్యము అని బైబిల్ చెప్తుంది. కాబట్టి దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళకు కూడా ఆయన ఇచ్చిన గొప్ప మహాభాగ్యం ఏంటి అని అంటే నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు అని. ఆయన ఏ గొప్ప కార్యాలు చేశారు ఈ లోకంలో? యేసుక్రీస్తు ప్రభు చచ్చిపోయిన వాళ్ళని సైతం లేపారు. పేరు పెట్టి పిలిస్తే వాళ్ళు బయటకు వచ్చినట్టుగా దేవుని చరిత్ర చెప్తుంది, దేవుని వాక్యం చెప్తుంది. మీ డబ్బా మీరు పట్టుకుంటున్నారండి, మేము ఎట్లా నమ్మేమో అంటారేమో. మీరు చరిత్ర పుటలు తీయండి, యేసుక్రీస్తు చరిత్రను అధ్యయనం చేయండి. చరిత్ర మీకు సూటిగా చెప్తుంది ఆయన మానవ జ్ఞానానికి అందని వాడు అని చరిత్ర కూడా మనకు తెలియజేసేదిగా ఉంటుంది. ప్రేమైన సహోదరి సహోదరులారా,
దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించిండు అంటాడు. ఎంతో ప్రేమించిన దేవుడికి లోకంలో ఏం జరుగుతుందో తెలియదా? బాగా తెలుసు. ఈరోజు ఒక వైరస్ వచ్చి ప్రపంచ మనుగడను ఆఫ్ చేసింది. దేవుడికి తెలియదా? దేవుడికి తెలుసు. అలనాడు సైతాను యోబును డిస్టర్బ్ చేయడానికి ఆ దేవుణ్ణే పర్మిషన్ అడిగి యోబు దగ్గరకు వచ్చి యోబు జీవితాన్ని డిస్టర్బ్ చేస్తూ వచ్చాడు. కాబట్టి ఈ లోకంలో మరి దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే, నీ తల వెంట్రుకల లెక్క ఆయనకి తెలుసండి. నీ తల వెంట్రుకల లెక్క అసలు ఎవరికి తెలుసండి? మీ అమ్మకి తెలుసా? నీ భార్యకి తెలుసా? ఎవరికి తెలియదు. ఎన్ని ఉంటాయి, ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఉండబోతున్నాయి, ఎన్ని ఓడిపోతాయి అన్ని కూడా దేవునికి తెలుసు. ఎంత క్లీన్గా మనల్ని ఆయన దృష్టి మన మీద ఉందో మీరు ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ఆయన ఈరోజు ప్రపంచాన్ని ఇంత భయంకరమైన పరిస్థితులు అనుమతించిండు అని అంటే మన ప్రపంచం ఏ స్థాయిలో ఆయన్ని మనసులో పెట్టుకున్నదో మనం ఆలోచించాలి. ఈరోజు దేవుణ్ణి దేవుడుగా గుర్తించలేని పరిస్థితి, దేవుణ్ణి మర్చిపోయిన పరిస్థితి, దేవుడికే సవాలు ఇచ్చే దుస్థితి. ఎంత దుర్మార్గం అండి ఇది! ఉన్నావా, ఏంటయా నువ్వు చేసేది మాకు అని అడిగే అవివేకులు ఈ రోజుల్లో అసలు దేవుడు ఉన్నాడా అని దేవుని వాక్యం చెబుతుంది. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో తలంచుకుంటారు. బుద్ధిహీనులు. మరి అందరికీ చాలా చాలా రోజులు ఉన్నాయి. మ్యారేజ్ డే అని, మరి ఫాదర్స్ డే అని, మరి ప్రేమికుల రోజు అని, మదర్స్ డే అని. మరి బుద్ధిహీనులకు ఏదైనా రోజు ఉందా అని ఒకడు కోర్టుకు పోయిండండి. కోర్టుకు పోయి మరి మాకు కూడా ఒక రోజు పెట్టండి అని అంటే, అలానే మీకు ఉంది కదా, ఇంత పెట్టేదే ఉంది అని. మాకేది ఉంది అని అంటే, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో తలంచుకుంటారు. బుద్ధిహీనుల రోజు అదేనాయా ఏప్రిల్ 1 అని చెప్తున్నాడు. కాబట్టి ఫూల్స్, మీరంతా దేవుడు లేడనే వాడు ఫూల్. కాబట్టి ఈరోజు దేవుని కృపను బట్టి మనమందరం కూడా త్రోవ తప్పి ఆ సరైన మార్గంలో లేనప్పుడు దేవుడు మనల గురించి ఆలోచించిందట. అయ్యో, నేను సృష్టించిన నా ప్రజలు, నా చేత నిర్మింపబడ్డ నా ప్రజలు, వారికి నేను ఒక శరీరాన్ని ఇచ్చి నా ఊపిరి వాళ్ళలో ఊది వాళ్లకు మంచి సంతోషకరమైన సమాధానకరమైన జీవితాన్ని ఇద్దామని అనుకుంటే వాళ్ళ అజ్ఞానం వల్ల నా మాట వెనుక త్రోవ తప్పిపోయారు. ఈ త్రోవ తప్పిపోయిన మానవుణ్ణి మరలా నా దగ్గరికి నేను తీసుకోవాలంటే ఏ ప్రణాళికలు వేస్తే మానవుడి పాపం పరిహారం అవుతుంది అని దేవుడే మానవుడి గురించి ఆలోచించిందంట. ఆలోచించి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకానికి ఆయన మానవులందరి కొరకు బలిపటానికని ఈ లోకానికి బలి పశువుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. మానవుల పాప పరిహార్థమై యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఏతించిన ఏకైక దేవుని కుమారుడు. కాబట్టి ఆయన ఈ విధంగా 33.5 సంవత్సరాలు జీవించిన ఆయన యవన ప్రాయంలోనే 3.5 సంవత్సరాలు దేవుని రాజ్యాన్ని గురించి దేవుని గురించి ప్రబోధించి ఒక 12 మంది శిష్యులను తయారు చేసుకొని, వాళ్ళు ఎవరో తెలుసా అండి? స్కాలర్స్ కాదు, పెంట కుప్పల్లో నుంచి ఆయన ఎన్నుకున్నాడు. ఒక జ్ఞానులను ఆయన ఎన్నుకున్నాడు. ఒక చేపలు పట్టే వాళ్ళని ఆయన ఎన్నుకున్నాడు. మీరు ఆ బ్రతికున్న చేపలను చంపి తింటారు కదా, అయితే ఇప్పుడు నేనేం చేస్తానంటే చచ్చిన మనుషులను మీ చేత నేను బ్రతికింపజేస్తా అని వాళ్ళకి చెప్తూ వచ్చు. వాళ్ళకి ఎవరికేం అర్థం కాదు. ఇదేంటి, మానవుడు చచ్చిపోయిన మానవుడు ఎట్లా బ్రతికిస్తారు అనుకోండి. ఎందుకు వాళ్ళకి తెలవదు. వాళ్ళు మామూలు నీలాంటి నాలాంటి మానవులే. కానీ ఆయన మిమ్మల్ని మనుషులు పట్టు జాగ్రత్తగా చేస్తా అని వాళ్ళకి వాగ్దానం ఇచ్చి వాళ్ళని ఎన్నుకొని ఆయన వాళ్లకు ఎన్నో కార్యాలు చూపించాడు. ఎన్నో లోకంలో ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు వాళ్ళకు చూపిస్తూ వచ్చాడు. చూపించినప్పటికీ వాళ్ళ విశ్వాస పరిధి ఏ స్థాయిలో ఉందంటే,
మామూలుగా నీ నా స్థాయిలోనే ఉంది. నీ నా స్థాయి అంటే మీకు అర్థమై ఉండాలి. ఎందుకంటే దేవుడు నీ జీవితంలో ఇంతవరకు ఎన్నో ఆశ్చర్య అద్భుత కార్యాలు చేసి ఉంటాడు. నువ్వు చెప్తుంటావు, అప్పుడప్పుడు సాక్ష్యాలు ఇస్తాం, మేము మాకు దేవుడు అట్లా చేసిండు ఇట్లా చేసిండు అని చెప్తుంటారు. మరుక్షణమే మర్చిపోయి ఇక మరి మొదటికి వస్తారు. మళ్ళీ ఏదైనా కష్టం వచ్చింది, ఏదైనా బాధ, ఇరుకు, ఇబ్బంది వస్తే ఏం చేస్తారంటే వాళ్ళు మళ్ళా ఎక్కడున్నాడు దేవుడు, ఏంటి దేవుడు అని ఇక సర్చింగ్ మొదలు పెడతారు, దేవుని వెతకటం మొదలు పెడతారు. మానవుడి నైజం అంతా ఏంటి అని అంటే వాడు కష్టాల్లో ఉన్నప్పుడు దేవుని వైపు చూడటానికి ఇష్టపడతాడు. కానీ వాడికి సుఖభోగాలు అన్నీ కూడా సమృద్ధిగా ఉంటే వాడు దేవుడు చూడటానికి అంతగా ఇష్టపడేవాడుగా ఉండడు. మరి చాలాసార్లు నేను చెప్పిన మళ్ళీ చెప్తా ఉన్నా, ఒక ఇంజనీర్ గారు ఆయన ఒక అపార్ట్మెంట్ కడుతున్నాడట, కింద ఒక సుతారు ఉన్నాడంట. అయితే ఆయన పైకి పోయి ఆ 10వ అంతస్తు నుంచి వాడిని పిలవడానికి ఏం చేయాలా అని ఎంత పిలిచినా వాడు వినపడపోతే ఒక 10 రూపాయల కాగితం తీసి వాడి మీద వేసిండట. వేస్తే చుట్ట వేస్తే వాడు అటు ఇటు చూసి ఆ కాగితం తీసి జేబులో పెట్టుకుంటాడు. అరే ఇదేంటి జేబులో పెట్టుకుంటాను, 100 రూపాయల కాగితం తీసేసిండండి. వేస్తే అది కూడా అటు ఇటు చూసి మళ్ళీ జేబులో పెట్టుకున్నాడు. మరి 1000 రూపాయల కాగితం కూడా గట్టిగా చుట్టలాగా చుట్టి కొడితే అది కూడా వాడు తీసి జేబులో పెట్టుకున్నాడంట. అరే వీడిని ఎట్లా ఏం చేస్తే బాగు, ఎట్లా ఆయన దగ్గర ఏమి లేవు. అది పర్సులో కాయిన్ ఉంది, రూపాయి కాయిన్. ఆ కాయిన్ తీసుకొని గట్టిగా వాడి తల మీద పడేటట్టు కొడితే వాడు వెంటనే పైకి ఎవరో అన్నాడు. కాబట్టి మానవుడి యొక్క సైకాలజీ కూడా అదే. నీ జీవిత యాత్రలో నీకు అన్ని సాఫీగా నడిచిపోతున్నాయి అనుకో, దేవుడు ఎవరికి గుర్తురా. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మీరు ఏ మనిషిని టచ్ చేసినా ఆ మనిషి ఇచ్చే ఆ సమాధానం ఏంటంటే దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు ఏదైనా చేస్తాడు, కనుక దేవుడు మాకు మంచి చేస్తే బాగు అని ఇప్పుడు దేవుడి వైపు చూసే ప్రజలు ఎంతో మంది ఉన్నారు. ఈరోజు ఒక వైరస్కి దానికి ఒక డ్రగ్ కలుపుకోలేని దుస్థితి ఉంది అని అంటే కారణం ఏంటో తెలుసా? దేవుడే ఆయన పర్మిట్ చేసింది కాబట్టి ఆ డ్రగ్ కలుపుకోవడానికి కొంత టైం పట్టవచ్చు. కానీ ఈ లోపల దేవుడు ఉద్దేశం మన పట్ల ఏంటి అని అంటే, నిన్ను సృష్టించిన వాణ్ణి, నిన్ను ప్రేమించిన వాణ్ణి, నిన్ను మరణం గోతిలో నుంచి జీవంలోకి రప్పించిన వాణ్ణి, ఆయన్ని నువ్వు చూడాలా, ఆయన వైపు నువ్వు తిరగాల అని దేవుడు నీ ఎడల ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడు. నేను ప్రేమ అనే మాట ఉపయోగించిన, మరి అది చాలా భావగర్భితమైంది. ప్రపంచం ఈరోజు ప్రేమ అనే మాట మీద నడుస్తుంది. కాబట్టి దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. దేవుడు అంటేనే ప్రేమ అంట. ఆయనకు వచ్చిన నిర్వచనం ఏంటంటే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అని. కాబట్టి ఆయన ఎవడైతే ఆయన్ని తెలుసుకుంటాడో, ఎవడైతే ఆయన వైపు చూస్తాడో వాణ్ణి సంరక్షించటకు ఆయన కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుంటుందంట. ఈరోజు దేవుడు పైనుంచి చూస్తా ఉన్నాడు. ఎంతమంది ఈ ఉపద్రవంలో నా వైపు చూస్తారు, ఎంతమంది నన్ను అర్థం చేసుకుంటారు, ఎంతమంది నన్ను ఆశ్రయిస్తారు అని దేవుడు ఈరోజు ఆ భూగోళం వైపు ఆయన చూస్తాడు. ఇప్పుడు మానవుడు ఏమంటుండంటే, చాలా మానవ జ్ఞానం ఏమంటండి, మానవ జీవితం ఏంటండి, అంతలో ఉండి అంతలో మాయమైపోయేవాడండి, అంతలో రేపేం జరుగుతుందో మానవుడికి ఏం తెలుసండి అని ఇప్పుడు వైరాగ్యం వచ్చేసింది, మానవుడికి వచ్చేసింది. కాబట్టి మరి ఆ దేవుని గ్రంథంలో, దేవుని పాఠ పుస్తకంలో ఒక ఆయన కూడా రాసి ఉంటుంది, రాలిపోదువో నీవు కూలిపోదువో తెలియదురా నీకు ఏ గడియో, పువ్వు రాలు విధమున రాలిపోదువో, పువ్వు రాలు విధమున రాలిపోదువో, అయ్యో మానవా అని ఒక కవి రాస్తూ, కోరకురా నీవు కోర్కెలను
ఉండవురా నీవు కుండవురా, ఉండవురా నీవు పగిలెదవు, కుండవురా నీవు పగిలెదవు. అయ్యో మానవా కదండి. కాబట్టి మానవుడు ఇప్పుడు తెలుసుకుంటాడు, అయ్యో నేను చాలా అల్పమైన వాడిని, నా ఆయుష్ ఒక్క గడియలోనే నన్ను విడిచి వెళ్ళిపోతుంది. అయితే నేను నా బాధ్యత ఒకటి ఉంది. అది ఏంటి అని అంటే, నేను ఎవరి చేత సృష్టింపబడనో ఆ సృష్టికర్తను నేను తెలుసుకోవటమే నా యొక్క బాధ్యత అని ఎవరైతే ఆ పరిధిలో ఆ వైపు తిరుగుతారో, ఆయన వైపు తిరుగుతారో, ఆయన చేతులు దాచి నీ వైపు చూస్తున్నాడంట. నువ్వెవరైనా కావచ్చు, ఏ మతం లేదు, కులం లేదు, భేదం లేదు, ఏది లేదు, ఏ దేశం లేదు, ఎవరైనా మానవ కోటికి ఆయన ఇచ్చిన ఏకైక పిలుపు ఏంటంటే, ప్రయాసపడి భారం మోస్తున్న వాళ్ళారా నా ఎదురు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తా, మిమ్మల్ని బ్రతకజేస్తా, మీకు ఒక బ్రతుకునిస్తా, నిత్య జీవం ఇవ్వటానికి ఈ లోకానికి నేను వచ్చిన జీవజలం మీకు ఇస్తా అని ఆయన ఈ రోజు మనకు ప్రబోధిస్తున్నాడు. కాబట్టి మనం చదువుకున్న భాగంలో 22వ అధ్యాయం 14-22 చూస్తే, మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయము 22, 23, 24 అవి చూస్తే ఏమనుకుంటున్నాండి. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేసిన అంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతం చేశాను. ఆగండి. కాబట్టి ఇక్కడ ఏమైంది, ఒక పెద్ద అద్భుతాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఆ ముందు వచనాల్లో చేసినట్టుగా మనం చూస్తుంటాం. ఏంటా అద్భుతం, ఏంటా ఆశ్చర్యం అని అంటే, ఆయన బోధిస్తా ఉంటే ఆయన కొండెక్కితే ఈయన సంగతి తెలిసిన వాళ్ళందరూ కూడా, రోగులు, వ్యాధి గల వాళ్ళు, భయంకరమైన బాధల్లో ఉన్న వాళ్ళు, ఈ లోకంలో విసిగిపోయి వేసారిపోయి చికాకుతో మరి బ్రతుకు భారంగా ఉండి ఇక బ్రతకటమే దండగా అనుకున్న వాళ్ళు అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి చేరారు. ఎందుకు తెలుసా అండి, ఆయన వారందరికీ తగిన పరిష్కారం చేయగల సమర్థుడు అని ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేసిందంటే, కుంటివాడికి కాళ్ళు, గుడ్డివాడికి కళ్ళు, మూగవాడికి నోరు, చెవిటివాడికి చెవులు, మరి ఈ విధంగా కుష్ఠరోగికి స్వస్థత, ఈ విధంగా ఎన్నో 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 చేస్తూ వచ్చిండు. వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడ్డారు. వాళ్ళు ఎవరు పోవట్లే, అబ్బా ఈయన దగ్గర ఇంత మహిమ ఉంది, ఇంత గొప్ప వ్యక్తి అయినా ఇంకా ఏమో చేస్తాడు, చూద్దాం అని చీకటి పడే పరిస్థితి వచ్చేసినప్పుడు మరి ఆయన వాళ్ళందరినీ ఏమన్నాడంటే, శిష్యులు ఆయన పక్కన ఉన్నవారు ఏమన్నారా, ఆయనతో కొంచెం సన్నిహితంగా ఉండేవారు, అయ్యా వీరందరినీ మరి మరలా వాళ్ళ ఇళ్లకు పంపించేసేయి, వాళ్ళు ఏదైనా కొనుక్కొని మరి తింటారు, వాళ్ళకి చాలా ఆకలిగా ఉన్నారు, మరి వాళ్ళకి పంపించేసేయమని వాళ్ళు ఉచిత సలహా ఇచ్చారు. ఎవరికి? యేసు ప్రభుకి ఇచ్చారు. యేసు ప్రభుకే సలహా ఇచ్చారండి వాళ్ళ శిష్యులు. ఇస్తే యేసుక్రీస్తు ప్రభు వారు అన్నది ఏంటంటే, లేదు మీరే వారికి భోజనాన్ని మీరు పెట్టండి, మీరే వారికి భోజనాన్ని పెట్టండి అని అంటే, వాళ్ళు ఏమన్నారు, ఏంటి మాట్లాడుతున్నారు, అయ్యా యేసయ్య ఏం మాట్లాడుతున్నావు, మన దగ్గర ఏముంది, మనం భోజనం పెట్టడానికి ఎన్ని వేల మందికి 5,000 మంది పురుషులు, ఇంకా స్త్రీలు, పిల్లలు, వీళ్ళంతా చాలా మంది ఉండి ఉంటారు. వీళ్ళందరికీ భోజనం పెట్టాలంటే మన వల్ల అవుతుందా ప్రభువా, ఏం మాట్లాడుతున్నారు మీరు, ఏం చేయాలంటే, లేదు మీ దగ్గర ఏముందో నా చేతిలోకి ఇవ్వండి అన్నారు. సరే, ఒక శిష్యుడు తెచ్చి 5 రొట్టెలు 2 చేపలు ఆయన చేతికి ఇచ్చాడు. ఇస్తే వాళ్ళందరినీ ఆ పచ్చిక మీద కూర్చోమన్నాడు. అసలు వాళ్ళు ఎంత నమ్మి కూర్చున్నారండి. వాళ్ళందరూ కొన్ని వేల మంది ఈరోజు ఒక 25 మందికి మేము పొట్లాలు సప్లై చేసినవాడి అని 25 ఫోటోలు తీసి దాన్ని మరి ఫేస్బుక్లో, ఆ బుక్లో, ఈ బుక్లో పెట్టి పబ్లిసిటీ ఇచ్చే ప్రజలున్న ఈ లోకంలో మనకు పబ్లిసిటీ అవసరం లేదండి. మనం చేసే ప్రతి పని, మనకు వచ్చే ప్రతి తలంపు ఎదిగిన వాడు ఒకడు ఉన్నాడు. మనకు బహుమానం ఇచ్చేవాడు ఆయన.
ఈ రోజుల్లో నువ్వేదో పబ్లిసిటీ ఇచ్చి నీ స్వార్థం కోసం ఇక్కడ నువ్వేదో పెద్ద దానకర్ణుడు అని చెప్పుకోని అవసరం లేదు. ఎందుకంటే ఆయన అంటాడు, ఈ యొక్క దానాలన్నీ అంటున్నారు, నీ కుడి చేతికి ఇచ్చింది ఎడమ చేతికి తెలవకూడదు అంటారు. కానీ ఈ రోజు మరి పెద్ద సీనియర్ పాస్టర్లు అయిన వాళ్ళు కూడా వాళ్ళు ఒక పొట్లం ఇచ్చటం 10 ఫోటోలు తెప్పేయటం 10 యాంగిల్స్ లో నుంచి. ఈ రోజు పబ్లిసిటీలు కోరుకునే దైవ సేవకులు లేకపోలేదు. కాబట్టి నేను అనేది ఏంటి, అది తప్పు కార్యమని నేను అంటాంలే. నిన్ను గ్రహించిన, నిన్ను చూస్తున్నా నీ దేవుడికి నీ కార్యాలు తెలవాలి కానీ మనుషులకు తెలవనక్కర్లే, నేను షబ్బాస్ అని ఎవడు అన్నక్కర్లే. కాబట్టి మరి ఇక్కడ మరి వాళ్ళందరూ కూడా యేసు ప్రభు మాట విని వాళ్ళందరూ కూడా పంతులుగా కూర్చున్నారంట. 5,000 మంది అక్కడ పంతులుగా కూర్చున్నారు అంటే నువ్వు ఆలోచించు. వాళ్ళకి గ్లాసులు ఎక్కడి నుంచి వచ్చినాయి, వాళ్ళకి నీళ్ళు ఎక్కడ, వాళ్ళకు మరి ఇస్తర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇవన్నీ కూడా మన జ్ఞానానికి అందనివి, మన జ్ఞానానికి అందనివి. నేను ఎప్పుడు చాలాసార్లు ఆలోచిస్తాను, 5,000 మంది, మరి ఇంకా చాలా మంది స్త్రీలు కూడా ఉన్నారంటే వీళ్ళకి అక్కడ వాటర్ సప్లై ఎట్లా, వాళ్ళు ఏ ప్లేట్లో పెట్టుకొని తిన్నారు, మరి వాళ్ళని ఎట్లా వాళ్ళకి భోజనాన్ని సప్లై చేసింది యేసు ప్రభు అంటే అది నా జ్ఞానానికి అందలే. ఎందుకంటే మన జ్ఞానానికి అందని వాడే దేవుడు. అందినవాడు దేవుడు అయితే ఇంకేముందండి. మనది పరిమితి జ్ఞానం, దేవుడు అనంత జ్ఞానం. కాబట్టి వాళ్ళందరూ యేసు ప్రభు మాట విని నమ్మి వాళ్ళందరూ కూడా పంతులుగా వస్తూ వచ్చారు. వాళ్ళ శిష్యులు భయపడుతున్నారు, ఇక్కడ ఏం జరుగుతుందో అని చూస్తున్నారు. అంతలో ఒక శిష్యుడు తెచ్చి యేసు ప్రభువుకు 5 రొట్టెలు 2 చేపలు, అప్పుడు ఆయన ఏం చేసింది, 19వ వచనం చూడండి. పచ్చిక మీద కూర్చుండని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను కాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. అది కాబట్టి అక్కడ జరిగిన కార్యం ఏంటి అంటే ఎంత అద్భుతం జరిగిందో. పచ్చిక మీద వాళ్ళందరూ కూర్చున్నారట, జనులకు ఆజ్ఞాపిస్తే ఆయన 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి అంటాడు. అంటే కింద ఉంది స్తోత్రము చేసి. స్తోత్రం ఎప్పుడు చేస్తారండి? థ్యాంక్స్ అండి నేను ఎప్పుడు అంటారు. ఎవరైనా సాధారణంగా మీకు ఏదైనా సహాయం చేస్తే థ్యాంక్స్ అని ఎప్పుడు అంటారు? ఆ సహాయం పొందిన తర్వాత కృతజ్ఞతగా చాలా వందనాలండి, స్తోత్రం అండి అని అంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువుకున్న విశ్వాసం ఏంటి అని అంటే ఆయన తండ్రి ఆయన ఏమి అడిగినను ఖచ్చితంగా ఇస్తాడు అనే నమ్మకంతో దేవునికి వందనాలు చెల్లించిండట. ఆశీర్వదించి ఆ రొట్టెలను విరిచి శిష్యులకు ఇచ్చిండు అన్నాడు. ఆ జనులకు వాళ్ళు వడ్డిస్తా ఉన్నారు. రొట్టెలు 12 మంది ఉన్నారు. 12 మందికి కొంతమందికి రొట్టెలు ఇచ్చిండు, కొంతమందికి చేపలు ఇచ్చిండు. వాళ్ళని పంచమన్నారు, వాళ్ళు పంచుతున్నారు. ఈ విధంగా పంచుతూ ఉన్నప్పుడు వాళ్ళ హృదయంలో గొప్ప ఆశ్చర్యం కలిగింది పంచేవాళ్లకు. ఇది ఏంటి, ఇది కలయా, ఇది నిజమా? ఇది కలయా, ఇది నిజమా? నిజంగా మనకు చదువుతున్న మనకే అనిపిస్తుంది కదండి, ఇదంతా అద్భుతం. 5,000 మందికి ఒక్క మనిషి గట్టిగా తింటే ఈ 5 రొట్టెలు 2 చేపలు సరిపో. ఒక్క చిన్న పిల్లోడికి వాళ్ళ అమ్మ గట్టించిందట, ఆడు సమర్పణతో ఇచ్చిండు. మరి ఒక్క మనిషికి సరిపోనివి ఇన్ని వేల మందికి ఇవ్వగలగా సత్తా ఉన్న శక్తివంతుడైన ప్రభావం కలిగిన మహిమవంతుడైన యేసుక్రీస్తు ప్రభువును ఈరోజు నువ్వు ఎందుకు నమ్మలేకపోతున్నావు? యేసుక్రీస్తు మీద నువ్వు ఎందుకు ఆనుకోలేకపోతున్నావు? యేసుక్రీస్తు మీద నువ్వు ఎందుకు ఆయన్ని అథారిటీగా నువ్వు అడగలేకపోతున్నావు? కారణం నీ పాపం ఆయనకి నీకు మధ్యలో అడ్డుగా వచ్చింది. అందుకని నీకు ముఖం లేదు, అందుకని నీ ముఖం లేదు. కానీ ఆదామును కూడా ఆ రోజు దేవుడు వచ్చినప్పుడు ఆయన చెట్టు చాటు కొనుక్కుతాడట. కారణం ఏంటి? ముఖం లేదు. కానీ దేవుని వాక్యం సెలవిచ్చేది ఏంటంటే ఆయన ఎందరు అంగీకరించిరో వారందరికీ దేవుని పిల్లలకు ఆయన అధికారం ఇచ్చిండట.
దేవుని పిల్లలంటే అర్థం ఏంటండి? నీ తండ్రిని నువ్వు ఎంత స్వేచ్ఛగా డాడీ నాకు ఆకలి అవుతుంది అని అడగగలవో అంత స్వతంత్రాన్ని దేవుడు మరి యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఒక మానవుడికి అందజేస్తూ వచ్చింది. డాడీ నాకు అది కావాలా, డాడీ నాకు ఇది కావాలా అని అడిగే స్వతంత్రం ఉన్న నీవు ఈరోజు ఆ డాడీని, ఆ ప్రభువుని నువ్వు ఎందుకు అడగలేకపోతున్నావు? కారణం ఏంటంటే ఆయన ఎవరో నీకు తెలియదు కనుక. కానీ ఆయన మరి ఈరోజు అనేకులను రక్షించుకున్న దేనికి అంటే ఆ తెలియని ప్రజలైన వారందరికీ ఆయన గురించిన ఉనికిని వారికి తెలియజేయటానికి. అందుకనే మరి అడవులలో పలు చోటలలో నా ప్రజలెందుకు చావు అని వారికి వాక్యం అందించే వాళ్ళు ఎవరున్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుడు బాధతో ఈరోజు నీ వైపు నా వైపు చూస్తున్నాడు. నిన్ను రక్షించిన, నీ పాపాలు క్షమించబడ్డాయి, నీకు చక్కటి ఆత్మీయ జీవితాన్ని ప్రసాదించిన, నీకు మరి ఎంతో గొప్ప జీవితం ఇచ్చిన, ఎంత నిరీక్షణ గల జీవితం అంటే నా ప్రభు నా పక్కన ఎప్పుడు ఉంటాడు, నేను అడిగితే ఆయన ఏదైనా ఇస్తాడు, నేను పిలిస్తే పలుకుతాడు, అంత సమీపంలో నా దేవుడు ఉన్నాడు అనే అభయం ఇచ్చిన దేవుడు. దేవుని కొరకు నువ్వేం చేయగలుగుతున్నావు ఈ లోకంలో? చాలా మంది ఆ విధంగా ఆలోచిస్తారు, అన్యజనులు ఆ విధంగా ఆలోచిస్తారు. ఏంటి అంటే ఆయనకి ఏదో కొంత మనం ఇచ్చేస్తే మనకు ఆయన రెట్టింపు ఇస్తాడు అని. వాళ్ళంతా ఆ తలంపులు ఏమంటే అన్యజనులు. పోయినసారి నేను మాట్లాడుతూ వచ్చిన పైనున్న వాటినే వెతుకుడి, పైనుండే వాటినే వెతుకుడి, కిందున్న వాటిని, భూ సంబంధమైన వాటిని వెతకకండి అని దేవుని వాక్యం మరి సెలవిస్తూ వచ్చింది. కొలసీలు రాసిన పత్రిక నుంచి ఆయన మాట్లాడుతూ వచ్చిండు. కాబట్టి మరి ఈరోజు నిన్ను దేవుడు ఏర్పరచుకున్న దేనికి అని అంటే నువ్వు అదృశ్యమైన వాటిని వెతికేవాడిగా ఉండాలి. అదృశ్యమైన వాటిని వెతకాలంటే చాలా నీకు జ్ఞానం ఉండాలి. ఎందుకంటే దృశ్యము అదృశ్యమైనవి ఉన్నాయి. మరి అవి అదృశ్యమైనవి నిలిచి ఉండేవి, దృశ్యమైనవి నిలిచి ఉండనివి. ఈరోజు మానవుడికి దేవుని యొక్క ఊపిరి, దేవుని యొక్క ప్రాణాన్ని ఇచ్చి ఒక శరీరాన్ని మానవుడికి ఇచ్చి ఈ యొక్క శరీరంలో నన్ను తెలుసుకొని నీ పాప క్షమాపణ పొంది నువ్వు పరలోక రాజ్యం రా అని దేవుడు చెప్తా ఉంటే మానవుడు ఎంతకీ ఇక్కడ తన పునాదులు స్థిరంగా వేసుకోవడానికే ఇష్టపడుతున్నాడు. కానీ పైనున్న వాటి మీద దృష్టి లేదు ఈరోజు మానవుడికి. ఈరోజు నువ్వు డాక్టర్ కావచ్చు, నువ్వు పెద్ద పొజిషన్లో ఉండొచ్చు, నువ్వు ఎన్నో ఈ లోకంలో సంథింగ్ నువ్వు ఎంతో గొప్పవాడి కావచ్చు, కానీ అన్ని విడిచిపెట్టిపోయే పరిస్థితులు ఉన్నాయని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఈరోజు బ్రిటన్, చాలా కొన్ని దేశాలు వాళ్ళ ప్రధానులే వాళ్ళందరూ కూడా కరోనా సోకి వాళ్ళందరూ క్వారంటైన్లో ఉన్నారు అని దేవుని వాక్యం. వాళ్ళకే దిక్కు లేదు, నీకు నాకేముంది? ఏమి లేదు. కనుక నీ చేతులు ఎవరి వైపు చాచుతున్నావు? నీవు బ్రతకాలని ఆలోచించిన నీవు సృష్టికర్తను బ్రతికించే వాడి వైపు నీ చేతులు ఎత్తితే ఆయన ఈ లోకంలో కూడా నీ జనన మరణాలు ఆయన ఆధీనంలో ఉన్నాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఆజ్ఞ లేనిది ఏ కరోనా కానీ ఏది కానీ నేనేం చేయలేదు. కానీ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే నీ జన్మ, నీ మరణ, ఈ రహస్యం మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్నది. ఆ సమయాలు అవన్నీ కూడా దేవుని ఆధీనంలో ఉన్నాయనే సంగతి నువ్వు తెలుసుకొని నువ్వు ఏం చేయాలా? ఈరోజు రెమెడీ ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే నీ కర్తవ్యం ఉంది, నీ బాధ్యత ఉంది, దేవుడు నీకు అప్పగించిన పని ఉంది. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును అని దేవుని వాక్యం చెప్తుంది. కానీ నువ్వు ఎందుకు ఆ ప్రయత్నం చేయలేకపోతున్నావు? ఎందుకు దేవుడు నీ ముందుంచిన ఆ భారాన్ని నువ్వెందుకు నువ్వు చేయలేకపోతున్నావు? ఇది దేవుడు నిన్ను అడిగే ప్రశ్న ఇది. కాబట్టి ఈరోజు వేల 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 లక్షల మంది చనిపోతున్నారు. వాళ్ళకి ఎవరు బాధ్యుడు? వాళ్ళకి ఎవరు బాధ్యుడు? నువ్వు కాదా? నేను కాదా? మనం కాదా? ఎందుకంటే వాళ్ళకి వాక్యాన్ని చెప్పేవాడు కావాలి, వాళ్ళకి వాక్యం చెప్పేవాడు కావాలా. రక్షింపబడిన వాడు ఈ లోకాన్ని విడిచిపెట్టడం అంటే వాడు ఉన్నతమైన స్థితికి వెళుతున్నాడు అని దేవుని వాక్యం చెప్తుంది. డెత్ ఈజ్ ప్రమోషన్ టు ఏ బిలీవర్.
కాబట్టి ఏ మరణం అయితే మానవుడిని బందీ చేసిందో, ఏ మరణం అయితే మానవుడు ఉనికిని లేకుండా చేసిందో, ఆ మరణాన్ని మృంగివేసిన వాడు నువ్వు నమ్ముకున్న నీ యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి ఈరోజు మరి మన కర్తవ్యం ఏంటి అని అంటే, ప్రపంచానికి ఆయన గురించిన సందేశం, ఆయన ప్రేమమయుడని, ఆయన నిన్ను రక్షించేవాడని, ఆయన ద్వారా నీకు రక్షణ ఉందనే సంగతి నువ్వు గ్రహించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఆయన మరి ఏం చేసిండంటే, వాళ్ళందరినీ బలవంతము చేసి పంపించిండన్నాడు. వెంటనే జనసమూహంలో తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అందరికి వెళ్ళవనని ఆయన వారిని బలవంతము చేసెను. కారణం ఏంటో తెలుసా అండి? ఆయన శిష్యులందరూ మానవులే కనుక వాళ్ళు ఏం మాట్లాడుకుంటూ వస్తున్నారంటే, అమ్మో మన మాస్టర్ గారు మనల్ని పిలిచిన వాడు ఎన్ని అద్భుత కార్యాలు చేసిండు, ఎంత గొప్ప కార్యాలు చేసిండు, 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు పంచిండు. ఈయన మామూలు వ్యక్తి కాదు, ఈయన రేపు మనందరికీ రాజు అవుతాడేమో, మనందరికీ ప్రభు అవుతాడేమో, అయితే మనందరం కూడా ఉన్నతమైన స్థితిలో ఉంటామేమో రేపు అని వాళ్ళు భూ సంబంధమైన వాటిని గురించే ఆలోచిస్తూ వచ్చారు. వాళ్ళు ఈ లోకంలో మేము సంథింగ్ మేము చాలా గొప్ప, ఎందుకంటే మేము ఎవరినైతే ఆశ్రయించినమో, మేము ఎవరినైతే ఫాలో అవుతున్నామో ఆ దేవుని యొక్క ప్రతిభ మేము చూసినాం. కాబట్టి ఈయన చాలా గొప్ప వ్యక్తి అని భూ సంబంధమైన వాటిని గురించి వాళ్ళు చెప్పుకుంటూ, వాళ్ళు ఎంతో ఆశతో, ఎంతో తపనతో, ఎంతో గంతులు వేస్తున్నారు. అబ్బా నువ్వెన్ని పెంచినావు, నేనెన్ని పెంచినా, అబ్బా ఇట్లా వేయగానే కొన్ని రొట్టెలు ఎక్కువైపోతున్నాయి, అట్లా అని వాళ్ళు భూ సంబంధమైన వాటిని గురించే వాళ్ళు మాట్లాడుకుంటూ వచ్చారు. అయితే యేసుక్రీస్తు ప్రభు అవన్నీ కూడా విని ఆయన తట్టుకోలేకపోయాడు. వీళ్ళు నాతో ఉన్నవాళ్ళు కనీసం వీళ్ళైనా పైన వాటిని గురించి వెతకటం లేదే, వీళ్ళు కూడా భూసంబంధమైన వాటిని గురించే చెప్పుకుంటున్నారే అని ఆయన ఏం చేసిందంటే, వాళ్ళందరినీ బలవంతంగా తీసుకొచ్చి ఒక దోణి ఎక్కించి దాన్ని పంపించేసి వాళ్ళని నెట్టేసిండు. మీరు వెళ్ళండి అని ఆయన వెళ్ళలే మరి వాళ్ళతో పాటు. మరి ఆయన ఏం చేసిండు? ఆయన జనసమూహంను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండేది. అది ఇక్కడ నేను చెప్పాలనుకున్న అంశం ఇదండి. ఆయన ఏంటి అని అంటే, ఆ జనసమూహం అందరిని పంపించేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ. ఆయనకి ఎవరు సపోర్ట్ అవసరం లేదు. మరి కొండ ఎక్కిపోయాడు. కొండ మీద లైట్లు ఉంటాయండి. కొండ మీద ఆ అడవిలో భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. జంతువులు, విష జంతువులు, ఎన్నో పురుగులు ఉంటాయి. కానీ ఆయన ఏకాంతం కోరుకున్న వాడిగా ఆ కొండ ఎక్కి ఆయన పోయి దేవుడితో సంభాషిస్తున్నాడు. ప్రభువా, ఎంత గొప్ప దేవుడు తండ్రి, ఈ మానవాళి నిమిత్తం మరి నన్ను పంపించి ఈ అద్భుతకార్యం నా మనవి ఆలకించి ఈ 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచడానికి నువ్వు కృప దయచేసినావు కదా తండ్రి. అయితే వాళ్ళు కూడా ఈ భూ సంబంధమైన వాటి మీద కాకుండా ఏ దేవుడైతే శక్తివంతుడు అని వాళ్ళు ఎరిగారో, ప్రాక్టికల్ గా వాళ్ళు అనుభవించారో, వాళ్ళు నిజ దేవుణ్ణి తెలుసుకునే పరిస్థితులను కల్పించు తండ్రి అని ఆయన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవునితో గడుపుతూ ఎంతో సంతోషకరంగా దేవుణ్ణి ఆరాధిస్తూ కొనియాడుతూ దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఆయన మనకు మాదిరిగా ఉన్నట్టుగా మనం చూస్తుంటాం. మన జీవితంలో కూడా ఏదైనా అద్భుత ఆశ్చర్య కార్యం అయితే మనం ప్రార్థన చేసుకుందామని ఎంతమంది అంటారండి? మీరు ఇప్పుడు మిమ్మల్ని సూటిగా నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. నీ ఇంట్లో ఒక అద్భుతం జరిగింది అనుకో, అబ్బా దేవుడు అద్భుతం చేసిండు అని ప్రార్థన చేసుకుందాం అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? చాలా తక్కువ మంది. కానీ దేవుడు నీ నుంచి కోరుకునేది ఏంటి అని అంటే, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నీ జీవితమే ఒక అద్భుతం, నీ శరీర నిర్మాణమే ఒక అద్భుతం. తెలుసా అండి? మీకు తెలుసా, ఒక వ్యక్తిని, ఒక బాడీని దేవుడు నీకు అమర్చడానికి
2,73,00,000 అని ఎవరో ఒకళ్ళు అంచనా వేసి చెప్తూ వచ్చారు. కాబట్టి నువ్వు నీ సొత్తు కాదు, విలువ చేత కొనబడ్డవాడు. దేవుడు ప్రణాళిక ప్రకారము ఆయన నిన్ను ఈ లోకానికి ఒక తల్లిదండ్రి అనే ఒక రూట్లో నిన్ను పంపుతూ వచ్చిండు. కానీ నువ్వు ఆయన సొత్తు. ఆయన నీకు అవయవాలను నిర్మించినవాడు. ఆయన నీకు స్వరూపాన్ని. నువ్వు ఏ విధంగా జీవించాలా అంటే ఆ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని ఆయన్ని స్తుతించి ఘనపరిచేవాడుగా, ఆయన నీ కొరకు ఏర్పాటు చేసిన, మన పితరుడైన ఆదాము చేసిన అతిక్రమం వల్ల నువ్వు చచ్చిన వాడివి అయిపోయావు. ఈ లోకంలో మానవులు అనుకుంటున్నారు ఈరోజు మానవులందరూ మేమంతా మరణిస్తాము, చచ్చిపోతాం. ఆల్రెడీ అందరూ చచ్చిపోయిన వాళ్ళే. అక్కడ బతికినోడు ఎవడు లేడు. మానవుడు ఆయనను ఎవరైతే అంగీకరించారో వాళ్ళందరూ కూడా బ్రతికిన వాళ్ళ జాబితాలోకి వచ్చారు. కాబట్టి ఆల్రెడీ 2000 సంవత్సరముల క్రితం, 2020 కదండి ఇప్పుడు, 2000 సంవత్సరం క్రితం ఒక మహాపురుషుడు, ఒక అద్భుతాలు చేసే పురుషుడు, కాలాన్ని 2గా విభజించిన వాడు, క్రీస్తుకు పూర్వం క్రీస్తుకు శకము అని ఆయన విభజించిన వాడు, ఆయన ఈ లోకానికి మానవాళి రక్షణార్థమై ఈ లోకానికి వచ్చింది. ఆయనకు ముందు చచ్చిపోయిన వాడు కూడా దేవుణ్ణి ఆశ్రయించిన వారిని ఒక గదిలో, ఒక రెస్టింగ్ ప్లేస్ లో పెట్టి, ఎవడైనా నువ్వు ప్రభు దగ్గరికి రావాలా అంటే క్రీస్తే మార్గం, క్రీస్తే జీవం, క్రీస్తే సత్యం. ఆయన ద్వారా ఎవ్వడు, ఆయన లేకుండా పరలోక రాజ్యానికి వెళ్ళలేడు. కనుక ఆయన మానవ రూపంలో వచ్చి 2000 సంవత్సరంలో 2020 సంవత్సరాలు అయింది. కానీ ఆయన ఆది అంతము లేనివాడు. ఆయన అల్ఫా ఒమేగా. ఆయన ఎవరు సృష్టించలే, స్వయంభవుడు. కనుక ఆయన మనం సృష్టించేద్దాం రండి అన్న దగ్గర నుంచి ఉన్నాడు. కాబట్టి ఎంత గొప్ప ఆధిక్యత నీకు ఉన్నదంటే ఆయన కొరకు, ఆయనలో, ఆయన నిమిత్తము దేవుడు మానవుడు సృష్టించినట్టుగా దేవుడి వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మానవ రూపంలో ఉన్నప్పుడు మానవుడు ఏ విధంగా ప్రవర్తించాలో మనకు ఒక మోడల్ రోల్ చూపించుతూ వచ్చినాయి. ఒక చక్కని మార్గాన్ని మానవుడికి అందుబాటులోకి తీసుకొని వచ్చాడు. కాబట్టి మానవులారా, మీరు అల్పులే, మీరు అంతలో ఉండి అంతలోనే మాయమైపోయేవాళ్ళే. కానీ మీరు శాశ్వతంగా నాతో జీవించాలా అంటే ఒకే ఒక మార్గం, నేనే మార్గాన్ని. కాబట్టి మీ కొరకు పరలోక రాజ్యంలో ఒక స్వాస్థ్యం తయారు చేయబడింది. భూలోకం వరకే కాదండి. మీరు ఆలోచించవచ్చు, ఆయన సృష్టిలో భూమి చాలా చిన్నదటండి. మనకంటే ఆ నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, వాటి పరిమాణం చాలా ఎక్కువ. భూమి చాలా చిన్న గ్రహాల్లో అది మనుషులకు యోగ్యకరంగా దేవుడే చేసింది అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కానీ మానవుడు ఈరోజు, మానవుడి యొక్క వెర్రితలు ఎట్టున్నాయంటే, అసలు ఈ గ్రహం కాకుండా వేరే గ్రహంలో పోయి అక్కడ ఫ్లాట్లు సంపాదించుకొని అక్కడ జీవించాలా, అక్కడ మరి వ్యవసాయం చేయాలా, అక్కడ ఆహారాన్ని సంపాదించుకోవడానికి వాడు మానవుడు ప్రయత్నం చేశాడు. ఏమన్నా చేయగలిగిందా? నా చిన్నప్పటి నుంచి మానవుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అపోలో 11 చంద్రమండలంలోకి పోయారు. వాడు పోయి వచ్చి ఏం చెప్పారు, అక్కడ అంతా బూడిదే ఉందండి, అక్కడ ఏం లేదు. అక్కడ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకుడుగా అంగీకరించి వాళ్ళు పెద్ద సేవలు చేస్తూ వాళ్ళ జీవితాన్ని బహుశా ముగించి ఉంటారేమో, ఇప్పటికీ కొంతమంది బ్రతికుండొచ్చేమో. కాబట్టి ఈ విధంగా మానవుడు ఎటు తిరిగి ఎంత తిరిగినా చివరికి ఎక్కడికి రావాలా అంటే కేంద్రమైన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికే మానవుడు రావాలి. కాబట్టి ఈరోజు వాళ్ళు శిష్యులు వాళ్ళందరూ కూడా ఏంటో శరీర సంబంధమైన విషయాలను ఆశ్చర్యకరంగా చూస్తున్నారు. వాళ్ళు అద్భుతాలను చూసి తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు వాళ్ళలో స్వార్థం ఏర్పడదేమో, మేము నమ్ముకున్న వాడు ఇంత గొప్పవాడైతే మా జీవితాలు కూడా ఈ లోకంలో చాలా బాగుంటాయని అనుకుని ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారిని బలవంతంగా అక్కడి నుంచి లాగి దోణి ఎక్కి పంపించారు.
పంపించిన వాడు యేసు ప్రభు. యేసుక్రీస్తు ప్రభువుకు సర్వం తెలుసు. ఇప్పుడు ఏం జరిగింది అక్కడ? గొప్ప ఉపద్రవం వచ్చింది. ఏం ఉపద్రవం తెలుసండి? పెద్ద తుఫాన్ వచ్చింది. చూడండి అక్కడ 24 చూడండి. అప్పటికా దోణి గరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చాను. చాలు. కాబట్టి అప్పటికా దోణి అతనికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. కాబట్టి వాళ్ళని ఆ దోణికి పంపించినప్పుడు పెద్ద తుఫాను వసతి అనే సంగతి మన ప్రభువుకి తెలుసా తెలవదా? తెలుసండి. ఆయనకి అన్నీ తెలుసు. ఆయనకి మరుగై ఉన్నది ఏది లేదని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి వాళ్ళని పంపించిండు. వాళ్ళు ఎక్కడ చిక్కున్నారు? ఇటు ఆయన దగ్గర లేరు, లేకపోతే అవతల అద్దరికి వాళ్ళు వచ్చి లేరు. వాళ్ళు పెద్ద సముద్రంలో ఒక తుఫాన్లో చిక్కున్నారు. మరి అప్పటికి మరి ఆయన తెల్లవారుజాము అయిపోయిందట. 4వ జాము, రాత్రి 4వ జాము సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చాను. ఇది గొప్ప విచిత్రం, గొప్ప అద్భుతం. మానవుడి సాంద్రత వేరు, నీటి సాంద్రత వేరు. సైన్స్ తెలిసిన వాళ్ళు చాలా మంది బిడ్డలు ఉన్నారు మన దగ్గర. మనకు ఆటోమేటిక్గా తెలుసు. ఎవరో ఈ నెలలో పోతాం, నీకేమన్నా ఏదొచ్చా అని అడుగుతుంటారు. కాబట్టి మానవుడు నీళ్ళ మీద నడవడం అనేది ఇంపాసిబుల్. దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే ఇంపాసిబుల్ని పాసిబుల్గా చేసేవాడే యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి ఆయన నీళ్ళ మీద నడుస్తూ వెళ్తున్నాడు. ఆయన వెళుతూ ఉన్నప్పుడు వీళ్ళు ఆ యొక్క తుఫాన్లో రాత్రి వేళ వాళ్ళు చిక్కుకున్నారు. గాలి చేత కొట్టబడుతున్నారు. ఒక ఆయన రాసిండు, గాలి సముద్రపు అలలతో నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు. కాబట్టి ఆయన దేనికి పోల్చిందంటే ఈ యొక్క జీవిత యాత్ర ఒక సముద్రం మీద యాత్ర లాంటిదైతే గాలి తుఫాన్లు వచ్చినప్పుడు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉన్నప్పుడు దేవాది దేవుడు నన్ను ఆదరించి ఆదుకున్నాడు అనే ఆ కవి ఆ పాటను రాస్తూ వచ్చింది. కనుక ఈ మహానుభావుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అప్పటి వరకు అన్ని జాముల వరకు ఆయన ప్రార్థనలో ఉండి ఆ జాము వరకు ఆయన ఆ నీటి మీద ఆ తెల్లవారుజామున నీటి మీద 4వ జామున ఆయన సముద్రం మీద నడుస్తూ వస్తూ ఉన్నప్పుడు అద్భుతం జరిగిందండి. వాళ్ళందరూ కూడా ఆ సముద్రంలో కొట్టుకొని అలలకు తట్టుకోలేక అలజడి, వాళ్ళలో ఎంతో భయం. అప్పటి వరకు ఏం చూశారు? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిన సంఘటన వాళ్ళు మరిచిపోక ముందే వాళ్ళకు ఒక పెద్ద ఉపద్రవం వచ్చింది. ఆ ఉపద్రవం రావడానికి కారణం కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు పంపించినప్పుడు యేసు ప్రభు అంత గొప్ప కార్యం చేసిండు కదా, ఆయన్ని తలుసుకుంటే ఇది ఆగిపోద్ది అనే జ్ఞానం వాళ్ళు ఎవరికి లేదు. వాళ్ళు చచ్చిపోతున్నాం, మేము అయిపోయింది మా పని అని అనుకుంటున్నారు వాళ్ళు. కానీ నిన్ను సృష్టించిన దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు, నీ మానవ మనుగడ సవ్యంగా జరిపించడానికి ఇష్టపడిన దేవుడు, ఆయన వీళ్ళని గురించి ఆలోచించి వీళ్ళు తొందరపడతారని, వీళ్ళు బలహీనపడతారని, వీళ్ళలో విశ్వాసం తగ్గిపోతుందని ఆయన ముందుగానే గ్రహించిన దేవుడు. ఆ గాలి తుఫాన్లో ఆయన నెమ్మదిగా నడుచుకుంటూ వస్తుందంట. ప్రశాంతంగా నడుచుకుంటూ వస్తున్నాడు. ఆయనకి ఏ గాలి అడ్డు రాలేదు, ఏ తుఫాను అడ్డు రాలేదు, ఏ ప్రకృతి ఆయనకు విరుద్ధంగా ఏమి పని చేయలేకపోయినాయి. కారణం వాటన్నిటినీ సృష్టించిన వాడు ఆయన కాబట్టి. ప్రకృతి ఆయనకు లోబడుతుంది. ఎన్నోసార్లు శిష్యులు ఆ తుఫాన్లో ఉన్నప్పుడు యేసు ప్రభు కూడా వాళ్ళు ఆ పడవలో ఉన్నప్పుడు ఆ గాలికి వాళ్ళు భయపడి యేసు ప్రభు ఎక్కడ అంటే ఆయన కింద అమరమున ఆయన నిద్రించుతుండగా, ఆయన నిద్రించి అట్లా పడుకొని ఉన్నాడు.
వాళ్ళు వచ్చి చెప్తున్నారు, బోధకుడా నీకు చింతలేదా, నీకు చింత లేదా అని. ఏంటి చింత అంటే, మేమంతా నశించిపోతున్నాం. అయితే ఆయన అన్నాడు, అల్ప విశ్వాసులారా, ఎందాక నేను మీతో ఉండేది. ఈరోజు నిన్ను అంటున్నాడు దేవుడు. నువ్వు ఇప్పుడు అంటున్నావేమో, ఈ ఒక వైరస్ ధాటికి నువ్వు తట్టుకోలేక, ఈ వార్తలు వినలేక, ఈ పరిస్థితులు నువ్వు చేయలేక, బోధకుడా నీకు చింత లేదా, మేము నశించిపోతున్నాం. నీ ఇంట్లో ఉన్న దేవుడికి నువ్వు అడిగే ప్రశ్న ఇదా? ఆయన సమర్థుడైన దేవుడు, ఆయన సర్వాధికారి అని తెలిసింది కూడా, బోధకుడా నీకు చింత లేదా, ఈ వైరస్ వచ్చింది, కుప్పలుగా చచ్చిపోతున్నారు, వాళ్ళని సమాజం చేయడానికి కూడా స్థలం లేదంట, వాళ్ళ మనుషులు కూడా రావటం లేదంట, ఇదేంటి పరిస్థితి అని నువ్వు ఎన్నిసార్లు నీ అల్ప విశ్వాసం మరి దేవుడికి అడ్డుగా వచ్చి ఉంటుంది. కాబట్టి ఆయన ఆ యొక్క ధోనిలో వెళుతూ జామున వెళ్తున్నప్పుడు ఆయన సముద్రం మీద నడుస్తూ శిష్యులను చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసి. ఎంత వాళ్ళు మా మానవుడి థింకింగ్ అంతా కూడా నెగిటివ్ గానే ఉంటుంది కదండి. మనం ఏదైనా ఆలోచిస్తే దాన్ని పాజిటివ్గా ఆలోచించాం, నెగిటివ్ గానే ఆలోచించాం. ఎందుకంటే మన బుద్ధి అలాంటిది, మన ఉనికి అలాంటిది. ఆయనేమో ప్రశాంతంగా నడిచి వస్తా ఉంటే వీళ్ళు పోతామని భయపడి బెంబేలెత్తిపోతున్నారంట. ఆయనేమో వీళ్ళని రక్షించడానికి వస్తున్నప్పుడు వీళ్ళేమో మహాభయంతో అదిరిపోతున్నారు. ఆయన్ని చూడలేని కనులు వాళ్ళకు వచ్చేసినాయి. ఎందుకు తెలుసా అండి? వాళ్ళకు విశ్వాసం జీరోకి వచ్చేసిందండి. ఇక లేదు విశ్వాసం వాళ్ళకి, ఇక అయిపోతుంది మా పని అనుకున్నారు. అందులో ఒకడు, ఆ 12 మందిలో ఒకడు అల్ప విశ్వాసంతో ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ. ఆయన ఎవరు అంటే పేతురు గారు అనగానే అందరూ దుడుకు పేతురు అంటారు. దుడుకు పేతురు అంటే చాలా తొందరపడాలనే స్వభావం ఉంటుంది. మీకు తెలుసు కదా, యేసుప్రభువుని పట్టుకోవడానికి వస్తే ఎవడో కత్తి తీసుకొని వాడి పక్క వాడి చెవు నరికేసి, ఆయన ఏమైనా నేను వెళ్తున్నా మరి మరణానికి అంటే, అమ్మో నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు ఇక్కడే ఉండాలా అని ఆయన ఎన్నో తొందరపాటు యేసుప్రభుని అడుగుతూ కూడా వచ్చిండు. ప్రభా మేము అన్ని కూడా విడిచిపెట్టి వచ్చినాం, మరి మాకేం దొరుకుతుంది, మా ఫలం అంటే పరలోకమందు మీరు పరిశుద్ధులతో పాటు ఇశ్రాయేలుకే తీర్పు తీస్తారని. ఈ విధంగా ప్రశ్నలు వేసేది ఎవరు అంటే ఆయన కొద్దిగా సన్నిహితంగా ఉండేవాడే పేతురు. ఆ పేతురు ఆ ప్రభువు నీవే అయితే ఆయన ఏమంటాడు చూడండి, ధైర్యం వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే భయపడకుడి అని వారితో అన్నాడంట. నేనే అని అన్నాడంట. నేనే అంటే వాళ్ళు ఏమి స్పందించారు? పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. అది కాబట్టి మరి పేతురు ఒక ఎదురు ప్రశ్న వేసి, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నేను కూడా నీ దగ్గరకు రావడానికి నాకు సెలవిమ్ము అని ఆయన అడిగింది. అందుకు యేసు ప్రభు ఏమనాలా? బుద్ధిహీనుడా, ఎందుకురా ఈ తుఫాన్లో నువ్వు నా దగ్గరకు వస్తానంటున్నావు, ఎందుకురా ఆగు అక్కడ, అది ఏమన్నా ఆయన ఏమన్నాడంటే ఆయన రమ్మనగానే పేతురు వెళ్ళుటకు నేల మీద నడిచను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి. కాబట్టి ఈ రోజు ఆయన ఏమన్నాడంటే, సరే ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు యొద్దకు వెళ్ళుట. ఆయన రమ్మనగానే ఆయన వైపు చూస్తున్న పేతురు ఏం చేయగలిగిందంటే, నేను నేల మీద సముద్రంలో అంత ఘోరమైన పరిస్థితుల్లో, తుఫానులో అలపై కొడుతున్నప్పుడు, గాలిపై కొడుతున్నప్పుడు నేను సముద్రంలో దిగగలమా? కానీ పేతురు ధైర్యం చేసి, నీకంటే నాకంటే గొప్ప ముందున్నవాడు. 11 మంది అనుకున్నారు, వాడు ఎవరు సాహసం చేయలే. ఒక పేతురు ఒక్కడే, నువ్వే అయితే నేను నేల మీద నడుచుకు నాకు సెలవి అని. అంటే అర్థం ఏంటి అని అంటే, ఈయన నీళ్ల మీద నడిచి రాగల సత్తా ఉన్నవాడు, ఈయన నమ్ముకున్నవాడు కూడా నీళ్ల మీద నడవగల శక్తిని ఆయన అనుగ్రహించేవాడు అనే సంగతి పేతురు గ్రహిస్తూ వచ్చింది.
గ్రహిస్తూ వచ్చినప్పుడు ఆయన యేసుని చూస్తూ ఎంతవరకు చాలా దూరం నడిచిండొచ్చు. ఆయన దిగిండండి, దిగ్గానే అది గ్లాస్ లాగా మారిపోయింది. ఆ నీళ్లు గ్లాస్ లాగా ఒక అద్దం లాగా మారిపోయి ఆయన దాని మీద నడుక కొంతవరకు నడిచిండేమో. యేసుని చూసేంత వరకు నడుస్తూనే ఉన్నాడు. కానీ పెద్ద గాలి వచ్చిందట. మరి పేతురుకి సముద్రం మీద గాలులు అని అంటే పేతురుకి ఏమైనా కొత్త అండి? కొత్త కాదు. పేతురు జాలరి. ఆయన చిన్నప్పటి నుంచి అదే ట్రైనింగ్ లో ఉన్నవాడు. ఆయన సముద్రంలో ఏ గాలి వస్తే ఏమవుతుంది, ఎక్కడ చేపలు పడతాయి, ఎక్కడ పడవు, ఇవన్నీ బాగా తెలిసినవాడు. సముద్ర వాతావరణం అంతా పేతురుకు తెలుసు. అయినప్పటికీ అక్కడ ఒక పెద్ద గాలి వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే బహుశా పేతురు ఎప్పుడు ఆ గాలి నేను ఉండకపోవచ్చేమో. నీ జీవితంలో నా జీవితంలో కూడా సైతానుడు ఒక గాలి రూపంలో పెద్ద ఉపద్రవం నీ మధ్య తీసుకొని వస్తుంది. పెద్ద ఉపద్రవం. ఉదాహరణ నేను చెప్తా. నీకేదో చిన్న ప్రాబ్లం, నేను హాస్పిటల్కి పోయినావు అనుకో. డాక్టర్ గారు చూసి నీ లక్షణాలన్నీ చూస్తే కొంచెం అనుమానం ఉంది, ఎవరండి ఈయనకు సంబంధించిన వాళ్ళు రండి అని పిలిచి, మిమ్మల్ని హైదరాబాద్ తీసుకుపోతే మంచిదేమో అని అంటే, ఎందుకు డాక్టర్ గారు? ఏమో క్యాన్సర్ లక్షణాలు కొన్ని అనిపిస్తున్నాయి అనిపిస్తే అక్కడ ఏమిట్లో ఏం కాదు, వీడు గుండె ఆగిపోతుంది, తెచ్చిన వాళ్ళ నానో ఉన్నోడు వాడు అమ్మో ఇంకే ఉంది, ఫోన్లు చేయరా అదిరిపోతా. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే, పేతురు దేవుని యేసుక్రీస్తు వైపు చూసినంతసేపు ఆయన ఎంతో నెమ్మదిగా నడవగలిగిండు. ఎప్పుడైతే ఆ ఒక ప్రత్యేకమైన గాలి వీచిందో ఆ గాలి ఆయన చూడబడగానే అటువైపు చూస్తూ వచ్చు. కాబట్టి మనం కూడా యేసు వైపు చూచినంత కాలము నీ జీవితంలో ఏం కాదు. కానీ నీ చూపు పక్కకు తిప్పినవో లోకం నిన్ను ఆకర్షిస్తుంది, లోకం నిన్ను భయపెట్టుద్ది. మొట్టమొదట నీకు పిరికి మందు పోసేది లోకం, సైతాన్ నుంచి వస్తుంది పిరికితనం. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నాడు తెలుసా? భయపడకుడి. నేను ఎన్నిసార్లు అండి, 365 సార్లు బైబిల్ గ్రంథంలో రోజుకు ఒక్కసారి నీ జీవితంలో తెల్లవారుజామున లేచి యేసయ్యా అని నువ్వు పిలిస్తే, భయపడకు నేను నీతో పాటు ఉన్నా అని అనే దేవుడు. కాబట్టి ఈరోజు పేతురు పరిస్థితి ఎక్కడికి వచ్చింది అని అంటే, రమ్మని అనగానే పేతురు దూర దిగి యేసు యొద్దకు నీళ్ళ మీద నడిచిన గాలిని చూచి భయపడి మునగసాగి, ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసాను. కాబట్టి నీకు ఏదన్నా ఉపద్రవం వస్తేనే, కష్టం వస్తేనే ఆ మాట వస్తుంది. ఏ మాట? ప్రభువా. ప్రభు అంటే అర్థం తెలుసండి, నా జీవితానికి నువ్వు అధికారి, నీ ప్రభుత్వం కింద నేనుంటా, అది ప్రభువా అని అంటే. ఈరోజు మంచి నీ జీవితంలో కొనసాగినంత కాలం ప్రభువా అనే ఉచ్చరింపు నీకు రాదు. కారణం ఏంటంటే, నా బలం, నా శక్తి, నా యవ్వనం, నా రక్తం, నా వంశం, నా కులం, నా స్థితి, నా ఉద్యోగం, ఎన్నో అనుకుంటాను. అవన్నీ కూడా నిన్ను రక్షించలేవు. ఎన్ని కూడా నీకు దూరం వెళ్ళిపోతాయి. రక్షించేవాడు ఒక్కడు. ఆయన ఎవరు అంటే, నన్ను రక్షించుమని కేకలు వేసను. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తును నువ్వు ఆశ్రయిస్తే, యేసుక్రీస్తును ప్రభువా రక్షకుడా నన్ను రక్షించు అని అంటే, వెంటనే ఆయన నీ చేయి పట్టుకొని నిన్ను రక్షించడానికి సమర్థుడైన వాడు. భూమి మీద పాపాలు క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారము అనుగ్రహింపబడింది అని ఆయన చెప్తున్నారు. శాస్త్రులు, పరిసయ్యులు, మత ఉపదేశకులు వీళ్ళందరూ కూడా ఆయన అమ్మడబడి, అసలు నువ్వెవడే పాపాలు క్షమించడానికి, దేవుడు ఒక్కడే పాపాలు క్షమించడానికి అర్హుడు అంటే, ఆయన అన్నమాట ఏంటంటే పాపాలు క్షమించదు. పరోక్షంగా చెప్తున్నాడు, నేను దేవుడు రా.
పాపాలు క్షమించే అధికారం దేవుడికి తప్ప మరి ఎవరికి లేదు అని దేవుని వాక్యాలు వేదాలను బోధిస్తున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, పాపాలు క్షమించడానికి నాకు అధికారం ఉందని నేను చేయని పట్టుకొని లేపి ఆయన ఒక మాట, ఆయనకు ఒక టైటిల్ ఇచ్చిండు, చేపట్టుకుని అతను పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరుడా, ఈరోజు మనం ఒక కొలమానం వేసుకుందాం. కొలమానం అంటే తెలుసండి, వెయిటేజ్. నువ్వు విశ్వాసివి అని అనబడుతున్నావు. నీ విశ్వాసము ఏ స్థాయిలో ఉంది? నీ విశ్వాసము మరి అల్ప విశ్వాసమా, సంపూర్ణమైన విశ్వాసమా, ఇంకా కొంచెం ఉండి లేనట్టు ఉన్న విశ్వాసం? ఎన్నో విశ్వాసాలు చాలా రక్తహీనత అన్నట్టు విశ్వాసహీనత కూడా విశ్వాసంలో ఈరోజు ఉంది. కాబట్టి మనం ఎట్లుండాలంటే అల్ప విశ్వాసం ఎందుకు నువ్వు. కాబట్టి అసలు కనీసం ఈయనకి అల్ప విశ్వాసం ఉంది, అక్కడ మిగిలిన వాళ్ళకి అల్ప విశ్వాసం కూడా లేదు. కాబట్టి వాళ్ళు మరీ జీవం ఈయనకు వచ్చే ఉంది. కాబట్టి దేవుడు కోరుకునేది ఏంటి అని అంటే, ఈ అద్భుత ఆశ్చర్య కార్యాలు నిన్ను ఎక్కడికి నడపాలా అని అంటే విశ్వాసంలోకి నడపాలి. నిన్నైనా విశ్వాసంలోకి దేవుడు నిన్ను నడపాలి. కాబట్టి ఈరోజు మరి దేవుడు నిన్ను అడుగుతున్నాడు, ఓ విశ్వాసి, నీ విశ్వాస స్థాయి ఎంత? ఓ విశ్వాసి, ఎంతవరకు నువ్వు నా మీద విశ్వాసం ఉంచుతున్నావు? నా మీద నువ్వు ఆనుకుంటున్నావు? ఎంతవరకు నా మీద నువ్వు ఆనుకుంటున్నావు? నీకు నేను ప్రభునేనా? నేను ప్రభు అయితే నువ్వు నిర్భయంగా నీ భారం అంతా నా మీద వేసేయి, నేను నీకు శాంతినిస్తా అని యేసుక్రీస్తు ప్రభువారు మరి చెప్పినట్టుగా మనం చూస్తుంటాం. కాబట్టి నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో ఈరోజు విశ్వాసంలో అంత విశ్వాసం ఉంది. కాబట్టి ఈరోజు ఎటువంటి పరిస్థితులను రానేయండి, ఎన్ని ఈ యొక్క వైరస్ రానేయండి, కానీ సమర్థుడైన వాడు, క్షమించగలిగిన వాడు, మరి నిన్ను రక్షింపగలిగిన వాడు, కరోనాకి విరుగుడు కనిపెట్టగలిగిన వాడు ఆయన ఒక్కడే. కాబట్టి ఆయన చూస్తున్నాడు, ఎవరి చేతులైతే నా వైపు తిరుగుతాయో, ఎవడైతే నా వైపు తిరిగి మరి నన్ను ప్రభుగా గుర్తిస్తాడో అప్పుడే నేను వాడిని రక్షిస్తా అని మరి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు విశ్వాసులుగా ఉన్న మనం దేవుడిని ఆశ్రయించినట్టయితే, దేవాని చేతులు చాపినట్టయితే, నీ ఒక్కడి కోసం నీ పట్టణాన్ని కాపాడే దేవుడు, నీ ఒక్కడి కోసం నీ సంస్థ ఎంతో మందిని కడతేర్చి మంచి స్థితిలోకి తీసుకొచ్చే దేవుడు. కాబట్టి ఏ విషయానికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. విశ్వాసం ఉంచు, ప్రార్థన చేయి, ప్రభు అయిన యేసుక్రీస్తు సమర్థుడని నువ్వు గ్రహించు, ఆయన ఆశ్రయించు, ఆయన నీకు రక్షకుడుగా ఒప్పుకో, ఆయన నీ జీవితాన్ని మారుస్తాడు. నిన్ను నన్ను రక్షించడానికి ఆయన దేవునితో సమానంగా ఉన్నవాడు మానవ రూపం దాల్చి దిక్తుడై దీనుడై దాసుడై మానవ రూపం దాల్చి లోకానికి వచ్చి మనందరి కోసం ఆయన కల్వరి గిరిలో ఆయన తను తాను సమర్పించుకొని మన పాపాలన్నీ కూడా ఆ కల్వరి శిలువకు కొట్టివేసి నిన్ను నన్ను పరిశుద్ధుడుగా తీర్చిండు. ఎందుకోసం? నువ్వేమన్నా ఇస్తావనా? కాదు, నువ్వు ఆయన ఆశ్రయించినవని. నన్ను ఎందరు అంగీకరిస్తారో వారందరినీ నేను రక్షిస్తా అని మరి ఆ ప్రేమ పిలుపును ఆయన నీకు నాకు ప్రసాదించిన దేవుడు. కనుక ఈరోజు ప్రభు ప్రేమ పిలుపును గ్రహించి నువ్వు దేవుని దగ్గరకు వచ్చినట్టయితే నీ జీవితంలో నువ్వు ధన్యుడు అవుతావు. ఏ కరోనా, ఏ వ్యాధి కూడా నిన్ను ఏమీ చేయలేదు. మరణము నన్నేమి చేయును, జీవమైన యేసుడుండగా. కాబట్టి ఏ మరణం నిన్నేమీ చేయలేదు, జీవమైన యేసు నీకు తోడుండగా. కాబట్టి అట్టి యేసుక్రీస్తు ప్రభువును నీ సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించినట్లయితే నువ్వు ధన్యుడు అవుతావు. మనం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూయండి. మరి లైవ్లో ఉన్నాడు కొంత చేతనైతే మోకరించండి. మనం ఏ పాటి వారం అంతలో ఉండి అంతలోనే మాయమయ్యో మనలను శాశ్వతమైన లోకానికి ఆయన వారసులుగా చేసిన ఆయన ప్రేమకు ఆయన వందనాలు చెల్లిద్దాం. అందరూ కూడా మోకరించి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ పరిపూర్ణుడు మా ప్రియ పరలోకపు తండ్రి, జీవంగల యెహోవా దేవా, నీ కుమారుడు మా రక్షకుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో
నీకు వందనాలు ప్రభువా. మమ్మల్ని ప్రేమించి ఈ విధంగా మా ముందుకు ఈ యొక్క మత్తయి సువార్త 14వ అధ్యాయాన్ని మా ముందుకు తీసుకొచ్చినందుకు వందనాలు ప్రభా. ఆయన ప్రార్థన చేయుటకు ఏకాంతంగా ఆ కొండ ఎక్కి ఆయన ప్రార్థన చేసిండు అని దేవుని వాక్యం ఉంది. కనుక ఒకసారి ఆయన దగ్గరకు శిష్యులు ఎంతో మంది పిల్లల్ని వస్తున్నప్పుడు వాళ్ళని ఆటంకపరిస్తే, పిల్లలను ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యం ఇలాంటి వారిదే అని ఆయన వాళ్ళని నివారిస్తూ వచ్చాడు. కనుక చిన్న పిల్లల లాంటి మనస్తత్వం కలిగి అన్కండిషనల్ గా ప్రభువా రక్షకుడా నీ గురించి విన్నాను ప్రభా, నువ్వు దేవుడు బట, నువ్వు నన్ను కాపాడేవాడవట, నా కొరకు పరలోక రాజ్యం సిద్ధం చేసిన వాడవట, అయ్యా నా కొరకు ఎంత ప్రయాసపడిన దేవుణ్ణి నేను అంగీకరిస్తా అని మరి మనస్ఫూర్తిగా పెదాలతో కాదని హృదయమాన నేను స్తుతించే ప్రతి ఒక్కరిని కూడా నువ్వు ఆదరించే దేవుడు అయినందుకు నీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎవరైతే దీన మనసు కలిగి ప్రభా నిన్ను రక్షకుడుగా దేవుడుగా అంగీకరించి ప్రభా నీ యొక్క ధైర్యాన్ని వాళ్ళు పుంజుకుంటున్నారు, వారందరిని బట్టి నీకు వందనాలు ప్రభా. మా పక్షాన నువ్వు ఉన్న దేవుడు, మా పక్షాన యుద్ధం చేసే దేవుడు. యుద్ధం మేం కాదు, యెహోవాయే యుద్ధం చేయనని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ యొక్క సమరంలో గెలుపు మాదే. కాబట్టి ఒక్కడి ద్వారా ఆ పట్టణాన్ని కాపాడుతున్నావు కనుక తండ్రి, అలనాడు మరి ఒక్కడు కూడా లేడు, ఆయన కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుందని చెప్పావు. కానీ మేము అల్ప విశ్వాసం కాకుండా మేము మంచి విశ్వాసులంగా ప్రభా నీ యొక్క నామాన్ని ఘనపరిచే వారిగా, నీకు సాక్షులుగా, నీలాగా మేము కూడా లోకానికి వెలుగుగా ఈ యొక్క కాలంలో, ఈ యొక్క భయంకరమైన కాలంలో ప్రభా మేమందరం లోకానికి ఆశీర్వాదకరంగా ఉండటానికి మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్నందుకు వందనాలు. ఒక్కొక్క విశ్వాసి ఒక్కొక్క ప్రాంతాన్ని ఎన్నుకొని వారి కొరకు మొరపెట్టి నీ నుంచి మేము శాంతి సమాధానాలు పొందుకొని లోకమంతటా ఆ నీ ప్రేమను ప్రకటించే భాగ్యాన్ని మాకు ప్రసాదిస్తున్నందుకు నీకు వందన స్తుతులు చెల్లించుకుంటూ ఘనత మహిమ ప్రభావం నీకు ఆరోపించుకొని మమ్మల్ని మేము తగ్గించుకొని ఈ ప్రార్థన యేసుక్రీస్తు ప్రభు నామంలో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనం ప్రార్థించిన వారికి, లైవ్ లో చూస్తున్న వారికి, ప్రతి ఒక్కరికి దేవుని కృప దయచేయును కాక. ఆమేన్.